మిత్రులకు నమస్కారం. ఇటీవల జరిగినటువంటి గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల విషయంలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా నిరాశకు లోనై ఏదో అభద్రత మొదలైంది, మా ప్రభుత్వానికి ఏదో ముప్పు వస్తుందనేటువంటి రీతిలో వారు మాట్లాడినట్టుగా వారి మాటలన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో 3 విడతలుగా జరిగినటువంటి ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఇన్ని ప్రతికూలతల మధ్య అన్ని పార్టీలు ఒకటైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ గులాబీ జెండాను ఎగరేయడానికి శ్రమ కూర్చి 12,000 గ్రామాల్లో ఒక వీరోచితమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసింది. ఈ ప్రజాస్వామ్యయుతంగా చేసినటువంటి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అనేక మంది అభ్యర్థులు, దాదాపుగా 4,000 పైగా అభ్యర్థులు అందరూ కూడా గెలిచినప్పటికి కూడా ఈ గెలుపును ఏదో మలినం చేయడానికి రేవంత్ రెడ్డి గారు నిన్న హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా ప్రతికూలతలు, ఎన్నికల సంఘాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని, మొత్తం వ్యవస్థలన్నీ కూడా వాడుకొని ఇలా పూర్తిగా ఎన్నికల్ని మరి ఏకగ్రీవాలు చేసే దగ్గర కావచ్చు, లేకుంటే ఎన్నికలు కావచ్చు, మనకు అనేక కేసులు కూడా పడుతూ ఉన్నాయి. చాలా దగ్గర కూడా 1 ఓటు 2 ఓట్లు తేడాల దగ్గర వచ్చిన దగ్గర కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కూడా డిక్లేర్ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు వార్తలలో కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు కొట్టినటువంటి ఒక చెంపదెబ్బగా భావించాలనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రెండవది కూడా 97 నియోజకవర్గాల్లో మా గెలుపు ఖాయమైపోయింది, 2/3 మేము అప్పుడే వచ్చేసినామని చెప్తా ఉన్నాం. అంటే ఇందులో పట్టణాలు లేవు, మేయర్లు లేవు, ఏవి లేవు. ఓన్లీ 12,162 గ్రామ పంచాయతీలు. అసలు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి? పార్టీ రహితంగా జరిగినటువంటి ఎన్నికల్లో మరి 97 నియోజకవర్గాల్లో మీకు మెరుగైనటువంటి ఫలితాలు ఎట్లొచ్చినాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీల ఉల్లంఘన మీద, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక రాజీ లేని నిటారుగా పోరాటం చేస్తున్నటువంటి మా నాయకత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చాలా శక్తి వంచన లేకుండా ఈ 2 సంవత్సరాలుగా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఇలా ప్రజల పక్షం నిలిచి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాపక్షం పోరాడేటువంటి శక్తుల్ని ఏదో విడదీయాలనేటువంటి కలలు కానీ ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. డెఫినెట్గా ఇది బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం. పంచాయతీ ఎన్నికల్లో ఇన్ని ప్రతికూలతల మధ్య, ఇన్ని నిర్బంధాల మధ్య, ఇన్ని వ్యవస్థలను వాడుకునేటువంటి మధ్య ఇది జరిగింది నైతిక విజయం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఎందుకు మీకు ఏం చేసినని ఓట్లు వేసారు? ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు అనేక విషయాలు ప్రస్తావించారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ఉల్లంఘన చేసినందుకు మీకు ఓటేశారు. చెంపదెబ్బ కొట్టిర్రు. 3 ఏళ్ళలో మారతారా మారరా? 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి. ఓ చెంపదెబ్బ కొట్టి చూసారు. ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉంది కదా, అవసరమైతే అప్పుడు 2 చెంపదెబ్బలు కొడతారు ఇవ్వకుంటే. కాబట్టి ఇప్పటికైనా సోయితో పనిచేయండి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, మహాత్మా గాంధీ పేరును ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తొలగేయడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇందులో పైకి ఏం చెప్తున్నారు, 100 నుంచి 125 రోజులు మేము పెంచి ఏదో చేస్తామన్నారు. కానీ అందులో కూలీలకు పని లేకుండా చేసేటువంటి కొత్త విధానం తీసుకొస్తూ ఉన్నారు. అనేక కోర్ స్ట్రక్చర్ పేరు మీద, రకరకాల పేరు మీద యంత్రాలను వినియోగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు విధానాల్లో ఇలా రాష్ట్రాలకు ఇప్పటికే ఆర్థిక వనరులు తక్కువై అనేక విషయాల పట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాలకి మీరు 40% నిధులు మరి ఇవ్వాలంటే రేపు అసలు 40% నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా రాష్ట్రాలలో? ఇప్పటికి 10% నిధులు ఇవ్వడమే గగనమవుతున్నటువంటి తరుణంలో ఇవాళ 40% అనేటువంటిది ఒక భారం పెట్టి ఇవాళ రాష్ట్రాలను మరింత ఆర్థికంగా దిగజారేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది గ్రామీణ పేదలకు, ఎందుకంటే వలసలు నివారించడానికి చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని కూడా ఇవాళ అన్ని మారుస్తున్నారు. లేబర్ కోడ్లు మారుస్తున్నారు, ఫైనాన్స్ బిల్లుకు మారుస్తున్నారు, కార్మిక చట్టాలు మారుస్తున్నారు.
మార్పులు మాత్రమే చేస్తున్నారు తప్ప విధానాల్లో మౌలికమైనటువంటి మార్పులు వస్తలేవు. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం మీరు ఏమీ చేస్తలేరు. పేరు మీద, సంస్కరణల పేరు మీద కొత్తగా పేర్లు పెడుతున్నారు తప్ప ప్రజల జీవితాల్లో బాగులేదు. అందుకే కాంగ్రెసు, బీజేపీ రెండు పార్టీలు కూడా ఇవాళ సరైనటువంటి ప్రజల పక్షాన నిలబడినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది ఏకంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ స్కీములో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.